Hi friends, this is TeluguTechTuber-Unboxings. Here unbox చేయబోది Yamaha ఆడియో నుంచి TW-E3B TWS Earbuds అండి. రీసెంట్గా నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో ఎక్కువగా బడ్జెట్ బేస్డ్ ఆడియో ప్రొడక్ట్స్ అయితే మనం అన్బాక్స్ చేసేవాళ్ళం. సో ప్రీమియం బేస్డ్ ఆడియో ప్రొడక్ట్స్ ఎక్కువగా మనం ఫోకస్ చేసేవాళ్ళం కాదండి. సో ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ అయినా ప్రీమియం బేస్డ్ ఆడియో ప్రోడక్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం మన ఛానల్లో. అండ్ దాని గురించి నేను ఆల్రెడీ పోల్ అయితే కండక్ట్ చేశానండి. సో మెజారిటీ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి మనకి దీనికైతే ఓట్ చేశారనమాట. సో అందుకే దీన్ని పర్చేస్ చేశాను. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో దీని స్పెక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి మీకు 6mm డైనమిక్ డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. aptX సపోర్ట్తో వస్తుంది. 24 hours అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మీకు యాప్ సపోర్ట్ కూడా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఛార్జింగ్ టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2 hours అయితే ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి మీకు 48 grams అయితే ఉంటుంది. బడ్స్ వెయిట్ వచ్చేసరికి మీకు 5 grams అయితే ఉంటుంది అనమాట. సో ముందుగా బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ చూస్తే మనకి లోపల చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సపరేట్ ఇంకో బాక్స్. సో ఒకసారి బయటికి తీస్తున్నాను. సో బయటికి తీయగానే మనకి ఇక్కడ బడ్స్ అయితే కనిపిస్తున్నాయి బయటికి ఆల్రెడీ. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా మనకి అరేంజ్ చేశారనమాట. అండ్ స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వస్తే మనకి 4 types వస్తాయి అనమాట. ఏ టిప్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా స్మాల్ అండ్ మీడియం ఆల్రెడీ దీనికి ఇంటిగ్రేట్ అయ్యి వస్తాయి అనమాట. అండ్ లార్జ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ 4 pairsతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు టైప్ A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తే మీకు బడ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో వీటిని కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. అండ్ దీన్ని తీసేస్తే మీకు లోపల మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు క్విక్ స్టార్ట్ గైడ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీకు కంప్లీట్గా చదువుకోండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు వారంటీ ఇన్ఫర్మేషన్ కానీ అదర్ పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో కేస్ చూద్దామండి. సో కేస్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు కొంచెం రెక్టాంగిల్ షేప్ అయితే కనిపిస్తుంది. ఎడ్జెస్ మాత్రం కొంచెం కర్వ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు టాప్లో Yamaha లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయండి బ్యాటరీ లెవెల్ కోసం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ మోడల్ నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ అండ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ప్రింట్ చేస్తారు ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది. అండ్ ఒకసారి కేసు అయితే ఓపెన్ చేద్దాం. సో కేసు ఓపెన్ చేయగానే మనకి లోపల మనకి ఇక్కడ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారనమాట. అండ్ రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. బట్ కేస్ మాత్రం కొంచెం లైట్ వెయిట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి దీని కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు Yamaha లోగో అయితే కనిపిస్తుందండి. అండ్ పక్కన మనకి LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు టాప్లో మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ టు రైట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. బట్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మనం కేస్ లోపల పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ దీనికి ఆటో పేర్ ఆప్షన్లో చూద్దామండి. సో నాకైతే ఆటో పేర్ ఆప్షన్ అంటే అనిపించట్లేదు. ఒకసారి మనం బడ్స్ బయటికి తీసి చూద్దాం. సో కొన్నిసార్లు కొంచెం టైం తీసుకుంటుంది ఇనీషియల్గా కనెక్ట్ అవ్వడానికి మనకి. సో ఇక్కడ చూస్తే మీకు Yamaha TW-E3B అని చూపిస్తుంది అనమాట. రైట్ ఇయర్ బడ్ కాబట్టి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందండి. సో చూద్దామండి ఒకసారి ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గేమింగ్కి యూస్ చేసుకోవచ్చా లేదా అండ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ యాప్ సపోర్ట్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 days టెస్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హై ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ Yamaha ఆడియో నుంచి TW-E3B TWS Earbuds అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట.
సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ రెక్టాంగులర్ షేప్ అయితే ఉంటుంది, కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా మ్యాటిక్ ఫినిష్ అయితే ఉంటుందండి, ఈవెన్ కేస్ కానీ బడ్స్ కానీ. అండ్ ఇది వచ్చేసరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్ టిప్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. సో హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు కానీ హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు. అండ్ మీకు అంత హెవీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది అసలు మీకు యావరేజ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. సో డ్యూరబిలిటీ వైజ్ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ అండి. ఇది వస్తే మీకు జోల్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ నాకైతే ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది, కాకపోతే స్లైట్గా మీకు బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు సేమ్ కాల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది, కాకపోతే మీకు కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. దట్టు మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మనం కొంచెం గట్టిగా మాట్లాడాలండి, మరీ గట్టిగా కాదు, లైట్గా కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ అవతల రిసీవర్కి వినిపించదు అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కంట్రోల్స్ విషయానికి వస్తే ఇది ఫిజికల్ బటన్తో అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్ టచ్ కంట్రోల్స్ అయితే రావట్లేదు. అండ్ మీకు ఈచ్ బట్ని 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అండి. అండ్ రైట్ ఇయర్ బట్ని మీరు 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుందండి. సో అంతమించి వేరే కంట్రోల్స్ అయితే ఏముండవు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. ఇది ఒకసారి మీకు 6mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుందన్నమాట. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ డీసెంట్గా అయితే ఉంటాయండి. అండ్ వాల్యూమ్ లెవెల్ నాకైతే ఓకే అనిపిస్తుంది, కాకపోతే డివైస్ టు డివైస్ అనేది మీకు వాల్యూమ్ లెవెల్ తేడా వస్తుందన్నమాట, చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అదొక పాయింట్ అయితే నోటీస్ చేశాను. అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి, లైక్ పంచీ బాస్ లాంటివి. వెరీ క్లీన్ ఆడియో అనమాట, అంతమించి వేరే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి, బట్ నేనైతే గేమ్ టెస్ట్ చేసి చూసానండి. అండ్ నాకైతే ఓవరాల్గా డీసెంట్గా అనిపిస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం 24 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే 5 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు. దట్ మీన్స్ ఆన్ యావరేజ్ మీకు ఒక 20 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. ఇది ఒకసారి మీకు బ్లూటూత్ 5.0తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదండి. సో మీరు ఖచ్చితంగా ఇయర్ బడ్ బయటికి తీస్తేనే పేర్ అవుతుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. సో ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ మనం పర్చేస్ చేసింది 6,800 రూపీస్ బడ్జెట్ అనమాట. సో ఈ బడ్జెట్లో బ్రాండ్ అనే ఒక పాయింట్ పక్కన పెట్టి కొనచ్చా లేదా అంటే సో నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఇంకా హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ఇంకా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నా ఫీలింగ్. సో ఇది ఓవరాల్గా Yamaha ఆడియో నుంచి TW-E3B TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.